హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చూస్తుంది పెసర చెట్టు అండి. కానీ తప్పక ఇప్పుడు దీన్ని తీసేయాల్సి వస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది ఒక చెట్టు తీసేటప్పుడు. మటుకు చెట్టు నాటడం ఎంత ఇష్టమో తీయటం కూడా అంతే కష్టమండి నాకైతే. కానీ ఇంకా వీటికి ఏం చేయటానికి లేదు, ముడత పడిపోయింది, ఆకు కూడా పురుగులు తినేసి. ఇంకా వేరే ఆప్షన్ లేదు, అందుకే తీసేయాల్సి వస్తుంది ఇలాగా. మీకు ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఫస్ట్లో చూసుంటారు, ఇది పొన్నగంటి కూర. ఇప్పుడు కాస్త పచ్చగా ఉందండి. కొంచెం ఇక్కడ మీరు చూసుకుంటే గ్రీనరీ స్టార్ట్ అయ్యింది, కొంచెం పచ్చ కావటం స్టార్ట్ అయిందండి. ఇందులో నాకు ఇది షాప్ వాళ్ళు ఇచ్చారు, ఇవేంటో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఇవి చెట్టు మొదల్లో వేస్తే చెట్టుకి బలం అని చెప్పారండి. సో చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాము. ఇందులో వేసాను, కొంచెం పచ్చగా వచ్చింది, పసుపు పచ్చగా ఉన్నది కాస్త. ఇప్పుడు ఇవి మన బీర చెట్టుకు కూడా వేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మన బీర చెట్టుకి పువ్వులు చూడండి ఎన్ని వస్తున్నాయో. మీకు ఒకసారి వీడియోలో చూపించుంటాను, కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఎన్ని పువ్వులు రాలిపోతున్నాయి అంటే అంత కనిపిస్తుందా. సో ఫస్ట్ ఇది పొనగంటికి ట్రై చేశాను, ఇప్పుడు ఇది బీర చెట్టులో కూడా ట్రై చేస్తున్నానండి. థ్యాంక్ఫుల్లీ ఇది కూడా మనకి మంచిగా బీరకాయలు వస్తాయి కనుక ఖచ్చితంగా బీరకాయలు కోసేటప్పుడు కూడా నేను ఒక వీడియో తీసి మీకు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి.